బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలైన వైసీపీ కీలక మార్పులకు ఉపక్రమించింది. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని మూసేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. తాడేపల్లిలోని సీఎం నివాసం పక్కనున్న క్యాంప్ ఆఫీస్ కు వైసీపీ కార్యాలయాన్ని మార్చాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. క్యాంప్ ఆఫీస్ భవనాన్ని వైసీపీ సెంట్రల్ ఆఫీస్ గా మార్చనున్నారు. ఈ నెల 10 నుంచి కొత్త భవనంలో పార్టీ కార్యకలాపాలు నిర్వహించాలని జగన్ ఆదేశించారు. ఇందులో భాగంగా ఫర్నిచర్ సహా కంప్యూటర్ల తరలింపునకు వైసీపీ సిద్ధమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, చూస్తూ ఉన్నాం, జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది, పార్టీ కార్యాలయాన్ని మారుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నిర్ణయం వెనుకున్న వ్యూహం ఏంటి, ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత పార్టీలో చాలా మార్పులు కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంగా తాడేపల్లిలో ఉందో ఆ కార్యాలయాన్ని మూసివేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇప్పటి వరకు అద్దె భవనంలో పార్టీ కార్యకలాపాలన్నీ కూడా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి నడిపిస్తా ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన తర్వాత చాలా మార్పులు కనిపిస్తా ఉన్నాయి. దాంట్లో భాగంగానే తాడేపల్లి సీఎం నివాసం పక్కన మొన్నటి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు అధికార క్యాంప్ కార్యాలయంగా అది కొనసాగింది. ఇప్పుడు పార్టీ ఓటమి పాలైన తర్వాత దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంగా మార్చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగానే అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటారు. అయితే ఈ ప్రస్తుతం తాడేపల్లిలో ఏదైతే కొనసాగుతుందో పార్టీ కార్యాలయం, దాంట్లో ఉన్న సామాజికులంతా కూడా నివాసం పక్కన ఉన్న కార్యాలయానికి మార్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఈ నెల 10వ తారీఖున అధికారికంగా పూర్తి స్థాయిలో అక్కడికి పార్టీ కార్యాలయాన్ని మార్చాలని చెప్పి కూడా వైసీపీ భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నుంచి అన్ని కార్యకలాపాలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం పక్కన ఉన్న క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలోనే మొత్తం కొనసాగబోతున్నాయి. దాంట్లో భాగంగా 10వ తారీఖున అధికారికంగా అక్కడ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి పార్టీ కార్యక్రమాలు ప్రెస్ మీట్లతో పాటు సమావేశాన్ని కూడా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తా ఉంది. దాంట్లో భాగంగా సీఎం నివాసం పక్కన క్యాంప్ కార్యాలయం దగ్గరికి పార్టీ ఆఫీసు పెట్టే ఆలోచనలో వైసీపీ ఉంది. 10వ తారీఖు నుంచి ప్రాసెస్ అంతా స్టార్ట్ కాబోతా ఉంది. థ్యాంక్ యూ వినయ్.